వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో 1D అర్రేకి ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అనేది చూసాం కదా, అవునా? అంటే లాస్ట్ వీడియోలో 1D అర్రేకి ఎలిమెంట్స్ ఇచ్చాం. ఇచ్చిన ఎలిమెంట్స్ని యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేసుకున్నాం. అక్కడి వరకు మనకొచ్చు. అయితే ఈసారి మన ప్రింటింగ్ రివర్స్లో మనకి రావాలి. అంటే ఇంతకుముందు ప్రోగ్రాంలో మనం ఎలా ప్రింట్ చేసాం, అవునా? ఎలా 17 0 11 3 8 వచ్చేసింది. ఇది నార్మల్ ప్రింటింగ్. అయితే ఈసారి నా అవుట్పుట్ 8 3 11 0 17 ఇలా రివర్స్లో నాకు అవుట్పుట్ రావాలి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏమి అంటే, నేను అర్రేని రివర్స్లో ప్రింట్ చేస్తున్నా, అర్రేని రివర్స్ చేయట్లేదు. అది నెక్స్ట్ వేరే ప్రోగ్రాంలో చూద్దాం. అర్రేని జస్ట్ రివర్స్లో ప్రింట్ చేస్తున్నా, అంటే నా ఎలిమెంట్స్ని ఇలా ప్రింట్ చేసుకుంటున్నా అంతే. అర్రేని రివర్స్ చేయడం అంటే ఏ ఆఫ్ 0లోకే 8ని తెచ్చేయడం. ఓకేనా? నేను అలా చేయట్లేదు, జస్ట్ ప్రింటింగ్ మాత్రమే చేస్తున్నాను. ఓకేనా? రివర్స్ మళ్ళీ చూద్దాం. ఇక్కడికి జస్ట్ నా వాల్యూ 17 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రింట్ చేస్తున్నా. బాగుంది. లాస్ట్ టైం మీరు ప్రింటింగ్ చేయమన్నప్పుడు లాజిక్ ఏం యూజ్ చేసింటారు? ఫర్ i ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి మనకి? ముందు, ఇప్పుడు కాదు, 0. i లెస్ దాన్ మీరు ఇచ్చిన నెంబర్ ఆఫ్ సైజ్ n అనుకుంటే లెస్ దాన్ n అని రాసేసింటారు. నెక్స్ట్ i ప్లస్ ప్లస్, దీని లోపల ఏం రాసింటారు మీరు? printf %d a ఆఫ్ i ఇలా రాస్తే మీకు అర్రే ఎలిమెంట్స్ ప్రింట్ అయి ఉంటాయి. బట్ ఈసారి నాకు కావాల్సింది ఫస్ట్ 0 కాదు, 4. a ఆఫ్ 4 అంటే ఎంత? 8. అంటే మీ లూప్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కాదు, 4. ఆ 4 అని నాకు ఎట్లా తెలుస్తుంది? నా ఎలిమెంట్స్ n అయినా ఉండొచ్చు. ఇక్కడ 5 తీసుకున్నాను కాబట్టి ఎండ్ వాల్యూ 4 వచ్చింది. సపోజ్ నేను 10 తీసుకుంటే నా ఇండెక్స్ వాల్యూ ఎండ్ వాల్యూ 9 వస్తుంది. అది ఎలా చెప్తారు? సరే, మీరు n ఎలిమెంట్సే కదా తీసుకుంటారు, n-1 కదా లాస్ట్ ఇండెక్స్ అయి ఉంటుంది. మీరు 5 ఎలిమెంట్స్ తీసుకున్నారు కాబట్టి లాస్ట్ ఇండెక్స్ ఏమైంది? 4. 10 ఎలిమెంట్స్ తీసుకుంటే లాస్ట్ ఇండెక్స్ ఏమవుతుంది? 9. అంటే n ఎలిమెంట్స్ తీసుకుంటే మీ లాస్ట్ ఇండెక్స్ n-1 అవుతుంది. అంటే మీ లూప్ స్టార్ట్స్ ఫ్రమ్ n-1 ఇక్కడ. ఇది నార్మల్ ప్రింటింగ్. సో రివర్స్ కోసం ఫర్ i ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? n-1. ఎక్కడి వరకు మీకు ఎలిమెంట్స్ కావాలి? 0th ఇండెక్స్ వరకు కావాలా, అవునా? సో ఈ n-1 అనేది 0 కంటే పెద్దది కదా. i గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నారు? నాకు 0 కూడా కావాలి కాబట్టి. అవసరం లేదంటే ఈజ్ ఈక్వల్ టు తీసేయండి. బట్ నాకు 0th ఎలిమెంట్ 17 కూడా కావాలి కదా, అందుకే ఇక్కడ ఏం తీసుకుంటున్నా? ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ఇంకా i వాల్యూ 4 తర్వాత 3, 3 తర్వాత 2, 2 తర్వాత 1 తగ్గుతోంది కాబట్టి i మైనస్ మైనస్ అని రాసుకుంటారు. ఓకేనా లూప్? నెక్స్ట్ ఇంకా ప్రింటింగ్ మామూలే. ఫస్ట్ n-1 అంటే a ఆఫ్ 4 ఉంటుంది. ఆ a ఆఫ్ 4నే కదా నేను ప్రింట్ చేయాలా, అంటే ప్రింటింగ్ a ఆఫ్ iనే. printf %d \t a ఆఫ్ i. అంతే, సింపుల్. జస్ట్ రివర్స్లో ప్రింట్ చేయడం, రివర్స్ చేయడం కాదు. అది నెక్స్ట్ ప్రోగ్రాంలో చూద్దాం. ఓకేనా? సరే, బాగుంది. నెక్స్ట్ దీన్ని ట్రేస్ చేసేకి ట్రై చేద్దాం. ఫస్ట్ i వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? n-1. nకి నేను ఎంత వాల్యూ ఇచ్చిన? 5. 5 - 1 అంటే i వాల్యూ ఎంత వస్తుంది? 4. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. లోపలికి వస్తే ఒక వాల్యూని ప్రింట్ చేయాలా, అది a ఆఫ్ 4 అయి ఉండాలా. a ఆఫ్ 4లో ఎంత ఉంది మనకి? 8. నెక్స్ట్ ఇంకా ఏ స్టేట్మెంట్స్ లేవు కాబట్టి మనకేం జరుగుతుంది? i మైనస్ 4 వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 మళ్ళీ ట్రూ. a ఆఫ్ 3ని ప్రింట్ చేయాలా, ఎంత ఉంది మన దగ్గర? 3. i మైనస్ అంటే i వాల్యూ 2. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. a ఆఫ్ 2 ఎంత ఉంది మన దగ్గర? 11. i మైనస్ అంటే 1. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. లోపలికి వస్తే a ఆఫ్ 1 ఎంత ఉంది మన దగ్గర? 0.
నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ అంటే ఐ వాల్యూ 0, 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ట్రూ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఏ ఆఫ్ 0 ఎంత ఉంది 17, ఆ 17 కూడా మనకి ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది -1, 0 కంటే 1 తక్కువ ఎంత -1, -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఫాల్స్ అంటే ఫర్ లూప్ నుంచి బయటికి వస్తుంది, ఇంకా నా ప్రింటింగ్ ఆపేస్తుంది. ఇది ఒక అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్లో ప్రింట్ చేయడం ఈజీనే కదా, ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, అవునా? సరే చూద్దాం, ఓకేనా? రాసేస్తున్నాను, ఓకేనా? ఎన్ని వేరియబుల్స్ కావాలా అర్రే కోసం ఏ, సైజ్ కోసం ఎన్, లూప్స్ కోసం ఐ, మొత్తం నాకు 3 వేరియబుల్స్ కావాలా. చూడండి ఫస్ట్ ఇక్కడ ఏ అనే ఒకటి తీసుకున్నాను, 20 ఎలిమెంట్స్ ఈ లైన్ కాబట్టి ఎంత పెట్టుకుంటున్నా ఐ, లూప్స్ ఎన్, లూప్స్ కోసం ఐ. నెక్స్ట్ ఫస్ట్ ఎన్కి ఇన్పుట్ ఇస్తున్నా నేను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నాకు రన్ టైంలోనే నేను గెస్ చేయగలను కాబట్టి, ఓకేనా? మ్యాక్సిమం సైజ్తో ఒక అర్రేని డిక్లేర్ చేసుకుని ఎన్కి ఇన్పుట్ ఇస్తున్నాను, ఓకేనా? ఎంటర్ ఎన్ వాల్యూ ఇన్పుట్ తీసేసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేయాలా, ఎన్ అన్ని ఎలిమెంట్స్, ఎన్ అన్ని ఎలిమెంట్స్ కాబట్టి అక్కడే నేను %d రాసుకున్నా. అర్రేకి ఇన్పుట్ ఇవ్వడం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం చూసాం, చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉండాను చూడండి, ఓకేనా? స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ. నెక్స్ట్ ఇప్పుడు నా అర్రే ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ కావాలి, రివర్స్ ఆర్డర్లో, అదే ఇక్కడ రాస్తున్నానమ్మా. గివెన్ అర్రే ఎలిమెంట్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆర్, ఇక్కడ ఒక \t పెట్టుకున్నాను, కంప్లీట్లీ ఆప్షనల్. పెట్టుకుంటే కొంచెం దూరం తర్వాత మీ ఎలిమెంట్స్ అనేటివి ప్రింట్ అవుతాయి, లేకపోతే పక్కనే ప్రింట్ అవుతాయి. ఇంకా రివర్స్లో ప్రింట్ చేసుకోవాలి కాబట్టి ఫర్ i ఈజ్ ఈక్వల్ టు n-1 0 కాదు. నెక్స్ట్ i గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, డిక్రిమెంట్ లూప్ కాబట్టి ఏం రాసుకుంటున్నాను i మైనస్ మైనస్ ప్రింటింగ్ కాబట్టి printf %d \t a of i. నెక్స్ట్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్ కాబట్టి ఏం రాస్తారు, గెట్ ch పెట్టేయండి, మెయిన్ని క్లోజ్ కూడా చేసేయండి. ఇది ఒక అర్రే ఎలిమెంట్స్ని రివర్స్లో ప్రింట్ చేయడం. నెక్స్ట్ ప్రోగ్రాంలో ఒక అర్రేని రివర్స్ చేసి ఎలా రాయాలో చూద్దాం, ఓకేనా? బాయ్ మా, థ్యాంక్ యూ.